ఏంటి బావా నువ్వు ఆ రోజు ఒకే దెబ్బకు పోయుంటే నా పని ఈజీ అయిపోయి ఉండేది కదా. ఇప్పుడు చూడు, ఇలా కదలకుండా మెదలకుండా ప్రాణాలతో ఉండి బెడ్ మీద పడున్నా. ఏం చేద్దాం, నిన్నిలా చూస్తుంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది బావా. నువ్వు కొంచెం ఓపిక పట్టు బావా, నేను అనుకున్నది జరిగిపోతుంది. ఆ తర్వాత నిన్ను నేరుగా స్వర్గానికే పంపిస్తాను. అప్పటి వరకు నువ్వు ఇలానే ఉండాలి బావా. నిన్ను ఇలా బెడ్ మీద పడుకోబెట్టి నేను జాగ్రత్తగా చూసుకుంటాను బావా. ఇలా పడుకునే బతకడం అంటే ఒక రాజయోగమే కదా బావా. చీమలు దోమలు నీ దగ్గరికి రాకుండా కూడా నేనే చూసుకుంటాను. ఏయ్, నువ్వు ఎక్కడికెందుకు వచ్చావు? నేనెక్కడికొస్తే ఏంటి సార్? ఇది మా పావ రూమ్, నువ్వు ఇక్కడికి రాకూడదు. నేనెక్కడికి వెళ్ళాలి వెళ్ళకూడదు అని ఝాన్సీ అమ్మ చెప్పాలి. వేరే ఎవరికీ కంట్రోల్ చేసే స్థాయి లేదు. ఇటు పక్కకి రండి. రండి సార్. ముందు నువ్వు త్వరలోనే మూట కట్టుకుని ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేస్తాను. ఏంటి సార్ చూస్తూనే ఉన్నారు? బయలుదేరండి. అయ్యో సిస్టర్, చూసుకోకుండా ఇది కింద పడిపోయింది. సారీ, ఏమనుకో. పర్వాలేదు మేడం, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్. మీరు వెళ్ళండిలే, నేను చూసుకుంటాను. ఓకే. మావయ్య, నేను ఇంకెవరో కాదు, మీ చెల్లెలు జయ అమ్మ కూతురు. మీ రక్తం మావయ్య. మన కుటుంబం ఇవాళ ముక్కలు ముక్కలుగా ఉంది. మీకిలా కావడానికి మా నాన్నే కారణం అని ఝాన్సీ అమ్మ అనుకుంటోంది. మా నాన్న అలా చేయలేదు మావయ్య. మీకు నిజమేంటో తెలుసు, కానీ మీరు ఆ నిజం చెప్పే పరిస్థితిలో లేరు. అమ్మ మిమ్మల్ని రోజు తలుచుకుని ఎంతగానో ఏడుస్తుంది. త్వరగా ఇదంతా సెట్ అవ్వాలి మావయ్య. నేను వచ్చేసాను కదా, ఇక మీదట నేను మిమ్మల్ని చూసుకుంటాను. మీరు ఖచ్చితంగా కోలుకుంటారు, కోలుకుని మాట్లాడతారని నమ్ముతున్నాను. ఈ కుటుంబాన్ని నేను మళ్ళీ ముందులాగా మార్చి చూపిస్తా. ఆ దారిలో ఏ కష్టం వచ్చినా తట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను.